కాశీ శివుడి నగరం. ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన ఈ పవిత్ర క్షేత్రం ఇప్పుడు మరో అద్భుతానికి వేదిక కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే వారణాసిలో త్వరలోనే 130 అడుగుల ఎత్తైన భారీ శివలింగం నిర్మించబోతున్నారు. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భేలుపూర్ ప్రాంతంలోని సుమారు 20 ఎకరాల భూమిలో 104 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మెగా ఆక్సిజన్ థీమ్ పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణగా 130 అడుగుల ఎత్తైన మహాశివలింగం నిలవనుంది. శివలింగం చుట్టూ ప్రత్యేక పాదచారుల మార్గాలు, పచ్చదనం, ధ్యానానికి అనువైన వాతావరణం ఏర్పాటు చేయనున్నారు. భక్తులు, పర్యాటకులు ఒకేసారి ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించేలా పార్కును రూపుదిద్దుతున్నారు. అంతేకాదు రాత్రి వేళల్లో శివలింగంపై ప్రత్యేక లేజర్ షో కూడా నిర్వహించనున్నారు. శివతత్వాన్ని ప్రతిబింబించే ఈ లైట్ అండ్ సౌండ్ ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకునేలా ఉండబోతుంది. దీంతో ఈ ప్రాంతం కొత్త టూరిజం హబ్ గా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక పిల్లల కోసం హైటెక్ ఆట వస్తువులు, కుటుంబాల కోసం ఫుడ్ కోర్టులు, విశ్రాంతి కోసం గేజ్ బోలు కూడా ఈ పార్క్ లో ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్ గా కూడా రూపాంతరం చెందనుంది. కాశీ చరిత్ర, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసేలా ఓపెన్ ఆర్ట్ గ్యాలరీ, ప్రత్యేక మ్యూజియం ను కూడా అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధమైంది. కాశీకి చెందిన ప్రముఖ కళాకారులు, పద్మ పురస్కార గ్రహీతలు, దేశ ప్రముఖుల వివరాలు కూడా అక్కడ ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా అత్యాధునిక ప్లానటోరియం ను కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. ఆధ్యాత్మికత, విజ్ఞానం, ప్రకృతి, వినోదం ఈ 4 అంశాలను ఒకే చోట కలిపే అరుదైన ప్రాజెక్టుగా దీనిని రూపొందిస్తున్నారు. ఇక అధికారుల ప్రకారం టెండర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అన్ని పనులు అనుకున్నట్టుగా సాగితే రాబోయే 8 నుంచి 9 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. పూర్తయిన తర్వాత దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇది మరో ప్రధాన ఆకర్షణగా మారనుంది. కాశీ విశ్వనాథుడి నగరంలో ఇప్పటికే ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతాలున్నాయి. ఇప్పుడు వాటి జాబితాలో 130 అడుగుల మహాశివలింగం కూడా చేరబోతుంది. భక్తి, ప్రకృతి, ఆధునిక సాంకేతికత కలయికగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ వారణాసి ఖ్యాతిని మరింత ఎత్తుకు తీసుకెళ్తుందా అనేది చూడాలి. హర హర మహాదేవ. కాశీ శివుడి నగరం. ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన ఈ పవిత్ర క్షేత్రం ఇప్పుడు మరో అద్భుతానికి వేదిక కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే వారణాసిలో త్వరలోనే 130 అడుగుల ఎత్తైన భారీ శివలింగం నిర్మించబోతున్నారు. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భేలుపూర్ ప్రాంతంలోని సుమారు 20 ఎకరాల భూమిలో 104 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మెగా ఆక్సిజన్ థీమ్ పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణగా 130 అడుగుల ఎత్తైన మహాశివలింగం నిలవనుంది. శివలింగం చుట్టూ ప్రత్యేక పాదచారుల మార్గాలు, పచ్చదనం, ధ్యానానికి అనువైన వాతావరణం ఏర్పాటు చేయనున్నారు. భక్తులు, పర్యాటకులు ఒకేసారి ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించేలా పార్కును రూపుదిద్దుతున్నారు. అంతేకాదు రాత్రి వేళల్లో శివలింగంపై ప్రత్యేక లేజర్ షో కూడా నిర్వహించనున్నారు. శివతత్వాన్ని ప్రతిబింబించే ఈ లైట్ అండ్ సౌండ్ ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకునేలా ఉండబోతుంది. దీంతో ఈ ప్రాంతం కొత్త టూరిజం హబ్ గా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక పిల్లల కోసం హైటెక్ ఆట వస్తువులు, కుటుంబాల కోసం ఫుడ్ కోర్టులు, విశ్రాంతి కోసం గేజ్ బోలు కూడా ఈ పార్క్ లో ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్ గా కూడా రూపాంతరం చెందనుంది. కాశీ చరిత్ర, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసేలా ఓపెన్ ఆర్ట్ గ్యాలరీ, ప్రత్యేక మ్యూజియం ను కూడా అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధమైంది. కాశీకి చెందిన ప్రముఖ కళాకారులు, పద్మ పురస్కార గ్రహీతలు, దేశ ప్రముఖుల వివరాలు కూడా అక్కడ ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా అత్యాధునిక ప్లానటోరియం ను కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. ఆధ్యాత్మికత, విజ్ఞానం,
ప్రకృతి, వినోదం ఈ 4 అంశాలను ఒకే చోట కలిపే అరుదైన ప్రాజెక్ట్ గా దీనిని రూపొందిస్తున్నారు. ఇక అధికారుల ప్రకారం టెండర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అన్ని పనులు అనుకున్నట్టుగా సాగితే రాబోయే 8 నుంచి 9 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. పూర్తయిన తర్వాత దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇది మరో ప్రధాన ఆకర్షణగా మారనుంది. కాశీ విశ్వనాథుడి నగరంలో ఇప్పటికే ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతాలున్నాయి. ఇప్పుడు వాటి జాబితాలో 130 అడుగుల మహాశివలింగం కూడా చేరబోతుంది. భక్తి, ప్రకృతి, ఆధునిక సాంకేతికత కలయికగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ వారణాసి ఖ్యాతిని మరింత ఎత్తుకు తీసుకెళ్తుందా అనేది చూడాలి. హర హర మహా కాశీ శివుడి నగరం. ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన ఈ పవిత్ర క్షేత్రం ఇప్పుడు మరో అద్భుతానికి వేదిక కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే వారణాసిలో త్వరలోనే 130 అడుగుల ఎత్తైన భారీ శివలింగం నిర్మించబోతున్నారు. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భేలుపూర్ ప్రాంతంలోని సుమారు 20 ఎకరాల భూమిలో 104 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మెగా ఆక్సిజన్ థీమ్ పార్క్ ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణగా 130 అడుగుల ఎత్తైన మహాశివలింగం నిలవనుంది. శివలింగం చుట్టూ ప్రత్యేక పాదచారుల మార్గాలు, పచ్చదనం, ధ్యానానికి అనువైన వాతావరణం ఏర్పాటు చేయనున్నారు. భక్తులు, పర్యాటకులు ఒకేసారి ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించేలా పార్కును రూపుదిద్దుతున్నారు. అంతేకాదు రాత్రి వేళల్లో శివలింగంపై ప్రత్యేక లేజర్ షో కూడా నిర్వహించనున్నారు. శివతత్వాన్ని ప్రతిబింబించే ఈ లైట్ అండ్ సౌండ్ ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకునేలా ఉండబోతుంది. దీంతో ఈ ప్రాంతం కొత్త టూరిజం హబ్ గా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక పిల్లల కోసం హైటెక్ ఆట వస్తువులు, కుటుంబాల కోసం ఫుడ్ కోర్టులు, విశ్రాంతి కోసం గేజ్ బోలు కూడా ఈ పార్క్ లో ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్ గా కూడా రూపాంతరం చెందనుంది. కాశీ చరిత్ర, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసేలా ఓపెన్ ఆర్ట్ గ్యాలరీ, ప్రత్యేక మ్యూజియం ను కూడా అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధమైంది. కాశీకి చెందిన ప్రముఖ కళాకారులు, పద్మ పురస్కార గ్రహీతలు, దేశ ప్రముఖుల వివరాలు కూడా అక్కడ ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా అత్యాధునిక ప్లానటోరియం ను కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. ఆధ్యాత్మికత, విజ్ఞానం, ప్రకృతి, వినోదం ఈ 4 అంశాలను ఒకే చోట కలిపే అరుదైన ప్రాజెక్ట్ గా దీనిని రూపొందిస్తున్నారు. ఇక అధికారుల ప్రకారం టెండర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అన్ని పనులు అనుకున్నట్టుగా సాగితే రాబోయే 8 నుంచి 9 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. పూర్తయిన తర్వాత దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇది మరో ప్రధాన ఆకర్షణగా మారనుంది. కాశీ విశ్వనాథుడి నగరంలో ఇప్పటికే ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతాలున్నాయి. ఇప్పుడు వాటి జాబితాలో 130 అడుగుల మహాశివలింగం కూడా చేరబోతుంది. భక్తి, ప్రకృతి, ఆధునిక సాంకేతికత కలయికగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ వారణాసి ఖ్యాతిని మరింత ఎత్తుకు తీసుకెళ్తుందా అనేది చూడాలి. హర హర మహా